డ్రైవర్లకు ఉరితాడుగా మారిన భారత న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 106(1)(2) ప్రకారము హిట్ అండ్ రన్ను రావడం, కేసులు నమోదు కావడం వల్ల డ్రైవర్లకు 10 సంవత్సరాలు జైలు శిక్ష, అట్లాగే 7 లక్షల జుర్మానా విధించడం అనేది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మహాలక్ష్మి స్కీమ్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో డ్రైవర్లకు ఉపాధి దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అందుకే నెలకు 4,500 రూపాయలు నిరుద్యోగ వృత్తి డ్రైవర్లకు ఇవ్వాలి. అట్లాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాబోయే ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు స్కీమ్ అనేది ఏర్పాటు చేస్తేనే డ్రైవర్లు బతికి బట్టగట్టే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుండా వారికి ఉరితాడు బిగించే విధంగా హిట్ అండ్ రన్ చట్టం చేయడం చాలా దుర్మార్గం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హిట్ అండ్ రన్ రద్దు చేయాలి, వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలి. అట్లాగే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన పిలుపులో కూడా వీరందరూ భాగస్వామ్యం సిఐటిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏదైతే మహాలక్ష్మి బస్సు పెట్టిందో ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, అట్లాగే రిటర్న్ రద్దు చేయాలని, డ్రైవర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని